ఈరోజు మీ ముందు మన మురుగంపల్లి నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురుగంపల్లి అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోర్, సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీకు ఆధారపరచుకున్నది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్ గా దోపిడీ చేయడం, ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్క్ లో పెనుమూరు ప్రాంతం నగర పార్క్ లో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM కు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఎంత కిషోర్, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గరుండే ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి గాని, అమ్మాయి తల్లిదండ్రులు గాని దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్ గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత అక్కడ పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈ రోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టినారు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలకు పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుండడానికి అవగాహన కల్పించండి కోరుతూ ముగిస్తుంది.